నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఆసుపత్రి నిర్మాణానికి లోకేష్ భూమి పూజ. పానకాల స్వామి గుడిని అభివృద్ధి చేస్తామని హామీ. విశాఖలో వెల్లివిరిసిన హైందవ చైతన్యం. హనుమాన్ శోభయాత్రకు విశేష స్పందన. మత విద్వేషాలను రెచ్చగొట్టేలా కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు. కాకినాడ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆరోపణ. కామారెడ్డిలో ఇంటిలోనే గంజాయి సాగు. ఎక్సైజ్ అధికారులకు షాక్. నిందితుడి అరెస్ట్. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గం చిన్న కాకానీలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. 7.35 ఎకరాల విస్తీర్ణంలో 52.20 కోట్ల రూపాయల వ్యయంతో దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిగా నిర్మాణం జరగనుంది. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని నారా లోకేష్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 1984లో 30 పడకల హాస్పిటల్ కోసం ఎన్టీ రామారావు వచ్చి శంకుస్థాపన చేశారని, యువగలం పాదయాత్ర సమయంలో స్థానికలో 30 పడకల హాస్పిటల్ను 100 పడకలకు అభివృద్ధి చేయాలని తనను కోరారని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా కొత్త 100 పడకల ఆసుపత్రి ఉంటుందని చెప్పారు. ఆసుపత్రిలో నియోనాటల్, క్యాన్సర్, హార్ట్ తదితర అన్ని కీలక విభాగాలు, అత్యాధునిక వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ సదుపాయాలు ఉంటాయని, రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఉంటుందన్నారు. శతాబ్దాల క్రితం ఆయన శంకుస్థాపన చేస్తడం జరిగింది. దాంట్లో భాగంగా మంగళగిరిలో ఉన్న హాస్పిటల్ కూడా పూర్తయింది. లక్షలాది మంది ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాం జరిగింది. నేను ఎప్పుడైతే మంగళగిరి అభ్యర్థిగా వచ్చానో ప్రజలందరూ పదే పదే నన్ను ఒక విషయం కోరారు. ఈ 30 పడకల హాస్పిటల్ని ఏకంగా 100 పడకల హాస్పిటల్ చేయాలని వాళ్ళు కోరటం జరిగింది. ప్రత్యేకంగా వేదికమైన ఉన్న ఏదైతే హాస్పిటల్ కోసం పోరాడి సాధించుకున్న కమిటీ సభ్యులు కూడా నన్ను కలిసి ఇప్పుడున్న ప్రాంగణం కాకుండా కొంచెం పెద్ద ప్రాంతం ఉంటే, కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంటే మెరుగైన సేవలు ప్రజలకు అందించవచ్చు అన్న ఆలోచనతో ఈ ప్రాంగణాన్ని ఐడెంటిఫై చేసుకుంటాం జరిగింది. ఇది కూడా గతంలో లాగా ఏదో ఒక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ కట్టి వదిలేయాలన్న ఆలోచన కాదు. వేదిక మీద ఉన్న మేమందరం కూడా దాదాపు 5-6 సార్లు కూర్చుని ప్రతిసారి 2-3 గంటలు మేము చర్చించి ప్రతి విషయం సున్నంగా అధ్యయనం చేసిన తర్వాతనే లేఅవుట్ కూడా ఫైనలైజ్ చేస్తాం జరిగింది. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, మన నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. సో డీ అడిక్షన్ సెంటర్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా మొన్న నాతో మాట్లాడి డీ అడిక్షన్ సెంటర్ కూడా ఇక్కడ ఉండాలి, తలసీమియా సెంటర్ కూడా ఇక్కడ ఉండాలని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కూర్చున్నప్పుడు వాళ్ళు కోరటం జరిగింది. వాళ్ళ కోరిక మేరకు కూడా అది కూడా ఈ హాస్పిటల్లో పెడతాం జరిగింది. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడిని కూడా త్వరలో మరింత అభివృద్ధి చేస్తామని లోకేష్ అన్నారు. వారణాసిలో ఆలయం తరహాలో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నట్టు చెప్పారు. ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. 5300 ఓట్ల మెజారిటీతో 2019లో ఓడిపోయాను. ఆ రోజు నుంచి ఒక పట్టుదల కసితో నేను పనిచేసి ప్రజలకి దగ్గరయ్యాను. ప్రజలందరూ నేను ఒకటే కోరాను, నేను ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి నన్ను గెలిపించండి. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం నాకు అందుతుందని ఆనాడే నేను ప్రజల్ని కోరటం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి శాసనసభకి మంగళగిరి ప్రజలు నన్ను పంపించారు. గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు ఇక్కడ ఉన్నారు. గురువు గారు కూడా తెలుసు, క్యాబినెట్లో ఎప్పుడు మంగళగిరి చర్చ వస్తే డిస్కషనే ఉండదు. ఎందుకంటే నిజంగానే మంత్రివర్యులు మిగతా మంత్రులు కూడా మంగళగిరి అంటే దాని గురించి చర్చ అవసరమా, శాంక్షన్ చేయండి అని వాళ్ళు కూడా ఏకపక్షంగా నన్ను సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గౌరవ మంత్రి గారి పైన ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది మంగళగిరికి సంబంధించింది. అది మా లక్ష్మీ నరసింహస్వామి గుడి అభివృద్ధి కార్యక్రమం. మంత్రి గారు పర్యవేక్షణలో ఆల్రెడీ మేము కూర్చున్నాం. గుడిని కూడా, ఎందుకంటే నేను వారణాసికి వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారు అక్కడ గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు నేను స్వయంగా చూస్తాం జరిగింది. అది ఒక ఆదర్శంగా తీసుకుని గౌరవ మంత్రి గారితో కూర్చుని అనేక మార్లు ప్లాన్లు రివ్యూ చేశాం. త్వరలో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించబోతున్నాం.
విశాఖ సాగర తీరంలో కాషాయ సైన్యం కదం తొక్కింది. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో హనుమాన్ విజయోత్సవ కమిటీ హిందువులందరినీ ఏకతాటిపైకి తెచ్చింది. హనుమాన్ శోభాయాత్ర పేరుతో నిర్వహించిన హిందూ సమ్మేళనానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వేలాది మంది హిందూ బంధువులు కుటుంబాలతో సహా ధర్మ పరిరక్షణకు తాము సైతం అంటూ ముందుకు రావడం విశాఖ చరిత్రలో మరుపురాని ఘట్టంగా నిలిచింది. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం సీతాశోక వినాశకారక రామదూత జయ హనుమాన్ సీతాశోక వినాశకారక రామదూత జయ హనుమాన్. విశాఖ బీచ్ రోడ్డులోని పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఆర్కే బీచ్ కాళీమాత విగ్రహం వరకు దారి పొడవునా హనుమాన్ శోభయాత్ర సందర్భంగా కాషాయం జెండాలు రెపరెపలాడాయి. మునుపెన్నడూ లేని రీతిలో మన సంప్రదాయాన్ని చాటి చెబుతూ సీతారామ లక్ష్మణ హనుమాన్ ప్రతిమలతో పల్లకీ సేవ నిర్వహించి తరించారు విశాఖ వాసులు. రామరాజ్య స్ఫూర్తితో మన దేశం పురోగమించాలని ఆకాంక్షించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు శోభాయాత్రలో పాల్గొని సనాతన ధర్మ వైభవాన్ని భావితరాలకు వారసత్వంగా అందివ్వాలంటూ పిలుపునిచ్చారు. సుమారు సాయంత్రం 5:20 అవుతుంది. అనుకున్న ప్రకారమే 5:30 గంటలకల్లా ఇక్కడ శోభాయాత్ర పార్క్ హోటల్ దగ్గర నుంచి కాళీమాత టెంపుల్ వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా ధర్మాన్ని రక్షించడం గురించి, ధర్మ ప్రచారం గురించి చేస్తున్న అత్యంత అద్భుతమైన కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేశారు. అందరికీ తెలుసు, ఎప్పుడైతే హనుమంతుడు మనకిచ్చి బలాన్ని ఇవ్వటము, తర్వాత అదొకటే కాకుండా విజయాన్ని ఇవ్వటము, ధైర్యం ఇవ్వటము, అన్నిటికీ కూడా ముందుగా ఉండే హనుమంతుడు అని చెప్పి అందరికీ తెలుసు. అటువంటి హనుమంతుడికి ఇవాళ ఆయన జన్మదిన రోజునాడు మనము ఆయనకి ఇటువంటి శోభయాత్ర నిర్వహిస్తే అందరికీ మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా చేపట్టడం జరుగుతుంది. ఇతర దేశాల్లో కూడా ఈ కార్యక్రమము ఈరోజు హిందూ పంచాంగం ప్రకారము, హిందూ క్యాలెండర్ ప్రకారం ఈరోజు జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో అత్యంత అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ గతంలో ఉత్తరాదిలోనే జరిగేది. ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అత్యంత వైభవంగా మరి ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాలని, యాత్రని నిర్వహించడం జరుగుతోంది. ప్రజల్లో ముఖ్యంగా హిందువుల్లో ఒక చైతన్యం కలిగింది. మన యొక్క హిందూ సంస్కృతి పట్ల, హిందూ భావం పట్ల ప్రపంచంలోనే అత్యంత ఓర్పుగా ఉండేటువంటి సమాజం హిందూ సమాజం. అత్యంత గౌరవంగా అన్ని మతాలను గౌరవిస్తూ తమ సంస్కృతిని, తమ దేవుల్ని, దేవతల్ని మరి పూజిస్తూ అందరితో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి మోడీ గారి నినాదం ఏదైతే ఉందో అది ప్రభుత్వంలోనే కాకుండా సమాజ జీవనంలో కూడా పాటించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి హిందూ సంస్కృతి, దీన్ని చాటి చెప్పే విధంగా ఈ కార్యక్రమం అత్యంత దేదీప్యమానంగా జరుగుతోంది. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇంకా పెరిగి ప్రతి సంవత్సరం ఒక ఇది ఇంకో పెద్ద కార్యక్రమంగా తలెత్తనుంది. ఇది చూసేటువంటి సంఖ్య మీరు గతంలో రానున్న సంవత్సరాల్లో మరిన్ని రెట్లు పెరుగుతుంది. ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ విజయోత్సవ యాత్రలు పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది.
హనుమాన్ శోభాయాత్రలో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా పాల్గొంటున్నారు. ఒక చైతన్యం రాష్ట్ర వ్యాప్తంగా రావటం జరిగింది. తప్పనిసరిగా ఏవైతే వైషమ్యాలు ఉన్నాయో, ఏవైతే కుహనా సెక్యులర్ వాదాలు ఉన్నాయో వాటినన్నింటినీ తరిమి కొట్టడానికి, ఏవైతే దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాటి పీచమర్చడానికి ఇటువంటి శోభాయాత్రలు నిర్వహిస్తున్నాం. ఇవాళ మొత్తం విశాఖపట్నం నలుమూలల నుంచి అన్ని చోట్ల నుంచి 5 పెద్ద ర్యాలీలు ఇవాళ ఆర్కే బీచ్ దగ్గర పెద్ద ఎత్తున యొక్క శోభాయాత్ర చేయటం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం అంతా కూడా కాషాయమయం చేయటం, ఏదైతే సనాతన ధర్మ సారం ఉందో, ఏదైతే ఒక శక్తి మన దేశంలో ప్రదర్శన జరగాలో ఆ ప్రదర్శనకి నాందిగా ఈరోజు హనుమత్ జయంతి యొక్క శోభాయాత్ర చేయటం జరుగుతుంది. ఈ దేశంలో దేశ వ్యతిరేక శక్తులు ఏవైతున్నాయో వాళ్ళందరికీ కూడా హనుమాన్ యొక్క శక్తి ప్రదర్శన ద్వారా మీరు తస్మాత్ జాగ్రత్త అనే హెచ్చరిక ఇవ్వడం కోసం ఏవైతే జిహాదీ శక్తులు ఉన్నాయో, ఏదైతే కమ్యూనిస్ట్ కోనా సెక్యులర్ వాదులు ఉన్నారో వాళ్ళందరికీ గట్టి హెచ్చరిక ఇవ్వడం కోసమే ఈ యొక్క శోభాయాత్ర చేయడం జరుగుతుంది. దీంతో పాటు ఏదైతే శ్రీరాముని యొక్క భవ్య రామ మందిర నిర్మాణం జరిగిందో, అయోధ్య యొక్క ప్రతిష్ఠిత తర్వాత దేశవ్యాప్తంగా హైందవ చైతన్యం వచ్చిందో దానికి ఒక ఉదాహరణగా ఈ యొక్క శోభాయాత్ర జరుగుతుంది. దీంట్లో పెద్ద ఎత్తున హిందూ బంధువులందరూ కూడా జాతి కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొంటారు. అందరూ కూడా స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల గుడులన్నీ కూడా ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తీసేయాలని ఒక పెద్ద ఎత్తున డిమాండ్ చేయడంతో పాటు ఎవరైతే ఈ యొక్క హైందవ శక్తులపై దాడులు చేస్తున్నారో, మొన్న రాయచోట్లో జరిగిన దాడులు కానీ అనేక దేవాలయాలు కూర్చడంలో ఉండే ఏవైతే శక్తులు వాటిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ యొక్క యాత్ర ద్వారా సందేశాన్ని ఇస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంత్యోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా విశాఖ ప్రజలందరూ పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది. హనుమంతుడంటే ఒక ధైర్యం, హనుమంతుడంటే స్వామి భక్తికి నిదర్శనం. ఇప్పటికీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు, భయభ్రాంతులకు గురి చెందుతున్నప్పుడు హనుమంతుని గుర్తు చేసుకుంటాం. హిందూ తత్వాన్ని, హిందూ మతాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన కూడా ఉంది. అందులో భాగంగా ఈరోజు పాల్గొనడం, ప్రజలందరూ దీనికి సంఘీభావం తెలియజేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇందులో పాల్గొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈరోజు విశాఖపట్నంలో ఈ బీచ్ రోడ్లో హనుమాన్ శోభాయాత్ర దిగ్విజయంగా అందరూ ఇక్కడికి వచ్చి దీన్ని విజయవంతం చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మనం చూసాం ఎప్పుడు కనీవిని ఎరగని రీతిలో ఈరోజు విశాఖపట్నంలో ఒక పిలుపు కాదు, లేకపోతే ఒక ప్రోగ్రాం కాదు, ఈరోజు హనుమాన్ జయంతి హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా అందరూ కూడా విరివిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రచారం బాగా రామరాజ్యంలో ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది, ప్రజలకు రాముడు అండగా ఉంటాడు, అలాగే రాముడిని కాపాడిన హనుమంతునికి ఈరోజు ఇంతమంది నీరాజనం పడడానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారతదేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఎప్పుడైతే వచ్చిందో భారతదేశ ముఖ చిత్రమే మారిపోయింది. ప్రపంచ దేశాలలో చిన్న చిన్న వస్తువుల కోసం చెయ్యి చాసి అడుక్కునే పరిస్థితి గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలకి మనం అన్నీ ఇచ్చేటటువంటి మేక్ ఇన్ ఇండియా పథకంతో మొత్తం ప్రపంచానికే ఈరోజు భారతదేశం ఒక పెద్ద అగ్రగామిగా అందరినీ ఆదుకునే దేశంగా ఆపన్న హస్తంగా నరేంద్ర మోదీ గారు తయారు చేశారు. ఈరోజు అయోధ్య రామాలయం స్ఫూర్తి, అలాగే ఈ మధ్యనే ఏదైతే వక్ఫ్ బోర్డు ఏదైతే అక్రమ ఆస్తులు, హిందువుల దేవాలయాల ఆస్తులు, భారతదేశంలో ఉండేటువంటి ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం చేసి చాలా ఏదైతే విపత్కర పరిస్థితులు ఉన్నాయో ఒక్కొక్కటి ఈ దేశానికి ఉండేటటువంటి ఆ మచ్చలన్నీ తుడిచేసి దేశాన్ని ఒక అగ్రగామిగా ఒక రాబోయే రోజుల్లో ఒక గురుతుల్యమైనటువంటి విశ్వగురు స్థానంలో నిలపడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా హిందూ ధర్మానికి పెద్దపీట వేస్తున్నారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చక్కనటువంటి ర్యాలీలతో హిందువులో చైతన్యం నింపి హిందువుగా నేను గర్విస్తున్నాను, ప్రతి హిందువుగా గర్వాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమాలు చాలా ఆనందదాయకం. స్వామి, ఈరోజు పౌర్ణిమ, హనుమంతుల వారి తాలూకా జన్మదినం. మొన్నే నవమి నాడు శ్రీరాముల వారి పుట్టినరోజు మనం అందరం కూడా ఘనంగా చేసుకున్నాం. ఈరోజు శ్రీరాముడికి అత్యంత ఆప్తుడు, సన్నిహితుడు, ఆయన భక్తుడు,
నిరంతరం రామనామం జపించేటటువంటి హనుమంతుల వారి జన్మదినాన్ని విశాఖ నగర ప్రజలు ఈ విధంగా సంబరంగా జరుపుకోవడం చాలా ముదావహంగా ఉంది. ప్రతి ఏడాది కూడా ఈ సంఖ్య పెరుగుతోంది. పరమ విశ్వాసం నాకైతే ఉంది, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సనాతన ధర్మం అనేటటువంటిది మళ్ళీ పరిఢవిల్లుతుంది. జై శ్రీరామ్. ఏ శక్తి కావాలో ఆ శక్తిని మనకి ఇచ్చేటటువంటి వాడు హనుమంతుడు. రామ కార్యాన్ని సాధించడానికి సముద్రాన్ని దాటి వెళ్ళి సీతమ్మను దర్శించి వచ్చి చెప్పినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకున్నటువంటి జాతి దేన్నైనా సాధించగలదు. అంతేకాకుండా మొట్టమొదటిసారి శ్రీరామచంద్రుడు హనుమంతుడిని చూసినప్పుడు అన్నటువంటి మాట ఏమిటో తెలుసా? ఇటువంటి సచివుడు ఒక్కడు ఉంటే ముల్లోకాలని జయించవచ్చు లక్ష్మణ అని చెప్పి హనుమంతుడిని గురించి మాట్లాడతాడు. అటువంటి హనుమంతుడిని ఈరోజు మనం తలుచుకుంటూ ఈ శోభాయాత్ర చేస్తున్నాం. నిజంగా ఇది జాతికి నిదర్శనమైనటువంటి శక్తిని కలిగించేటటువంటి ఉద్యమం, హిందువుల్లో చైతన్యాన్ని తీసుకొని వచ్చేటటువంటి ఉద్యమం. విజయుడి పతాకం మీద నిలబడి 11 అక్షౌహిణుల సైన్యాన్ని మట్టి కలిపినటువంటి మహావీరుడు ఆంజనేయుడు. ఆయనకు విజయుడికి విజయాన్ని చేకూర్చినటువంటి వాడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడిని మనం ఆదర్శంగా తీసుకుంటే ఏ కార్యాన్నైనా సాధించగలం. ఏ కార్యమైనా ఎందుకు రామకార్యాన్ని సాధించాలి. రామకార్యం ఏమిటి? రామకార్యం రామరాజ్యం. రామం రాజ్యం ఉపాసీత్ అని అంటాడు వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రుడు. అటువంటి 11,000 సంవత్సరాలు శ్రీరామచంద్రుడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో చూపించాడు. తర్వాత వచ్చినటువంటి నాయకులందరూ కూడా రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అని అన్నారే కానీ గాడ్సే రాజ్యం కావాలి, ఇంకొకటి రాజ్యం కావాలి అని అనలేదు. కాబట్టి మనం హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుంటాం, రాముడిని కొలుద్దాం, దేశాన్ని నిలుపుదాం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా విశాఖ నగరంలో చాలా కోలాహలంగా ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా దగ్గర 15,000 మంది ఈరోజు విశాఖ బీచ్ రోడ్లో పార్క్ హోటల్ నుంచి కాళీమాత దేవాలయం వరకు ఇక్కడ ఒక ర్యాలీ లాగా మేము అందరం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను చాటుతూ ఎల్లవేళలా ఎప్పుడూ ఉండేది మన సనాతనం అన్న ఒక దీనిలో మహాబలవంతుడు చిరంజీవి అయిన ఆ ఆంజనేయుని జయంతి రోజున ఈరోజు మన పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ మాతో పాటు ఇక్కడ ఎంపీ సీఎం రమేష్ గారు, అలాగే మాజీ ఎంపీ జీవీఎల్ గారు, అలాగే ఇక్కడున్న విష్ణుకుమార్ రాజు గారు ఎమ్మెల్యే, అలాగే ఇక్కడున్న నాయకులు, కార్యకర్తలు, భక్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున, ముఖ్యంగా బజరంగ్ దళ్ అందరూ కూడా ఇక్కడ ఈ దివ్యమైన ఒక హనుమాన్ యాత్ర, ఈ శోభాయాత్రలో ఈరోజు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇటువంటి ఒక ఈ విధంగా అందరూ సంఘటితమై ముందుకు వెళ్తే ఖచ్చితంగా ముందు తరాల వారికి మన యొక్క సంస్కృతిని అందజేయచ్చు అన్న ఒక సత్సంకల్పంతో ఇటువంటి ఒక యాత్ర శోభాయాత్ర దోహదపడుతుంది అని చెప్పి మనందరం ఆశిద్దాం. రాను ప్రజలకి తెలుస్తోంది ఈరోజు అసలు సనాతనం అంటే ఏంటి. అందరినీ కలుపుకుపోయేది. మనము ఏదైనా ఒకటి చేయాలి అంటే మన ఏ భూమిలో పుట్టామో అందులో మన దేశం యొక్క మూలాల్ని మనం తెలుసుకోవాలి అన్న ఒక ఘనమైన మన దేశం యొక్క ఘన చరిత్ర ఇప్పుడే అందరికీ తెలుస్తోంది. మన వారసత్వంగా వస్తున్న ఒక ధర్మం ఇది తర్వాత తరాల వారు తెలుసుకున్న కొద్దీ ఏమవుతోందంటే ముఖ్యంగా యూత్ అందరూ వచ్చి వేలాది మందిగా ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతుంది. అంటే అందరికీ కూడా తెలిసింది. గతంలో ఏంటంటే నేను హిందువుని అని చెప్పుకోవడానికే భయపడే ఒక సందర్భం నుంచి ఈరోజు అవును ఇది నేను హిందూ, ఇది నా భారతదేశం, ఇది నా దేశం, ఇది నా సంస్కృతి, ఇది నా సంప్రదాయం అన్నది ఒక ఘనంగా చాటుకుంటూ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం అన్నది శుభదాయకం. శోభాయాత్ర బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయానికి చేరుకున్నాక అక్కడ భారీ హనుమాన్ విగ్రహానికి హారతులు సమర్పించడంతో యాత్ర ముగిసింది.
తిరుమల తిరుపతి వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ఆరోపించారు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలలోని టీటీడీ గోశాలలో గత 3 నెలల్లో సుమారు 100 గోవులు చనిపోయాయని చేస్తున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. గోశాలలో ఆవులన్నీ క్షేమంగా ఉన్నాయని, భూమన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు అన్యమత ప్రచారానికి పరోక్షంగా అనుమతులు ఇవ్వడం మరిచిపోయారా అని ఆయన ప్రశ్నించారు. వయసు రీత్యా, వృద్ధాప్య రీత్యా, అలాగే ప్రసవించే సమయంలో, అలాగే అనారోగ్య సమయంలో కొన్ని గోవులు ప్రతి నెల 10 గోవులు చనిపోతాం అది సహజం. గత 3 నెలల్లో అక్కడ 40 గోవులు మాత్రమే చనిపోయింది. అవి కూడా ఒక వృద్ధాప్య రీత్యా నార్మల్ గానే చనిపోయినాయే తప్ప ఎటువంటి అశుభ్రత ఆయన చెప్పిన కామెంట్స్ కి ఏమీ సంబంధం లేదు. ఆయన శుభ్రంగా లేదు అని తెలియజేశారు. అక్కడికి వచ్చే భక్తులందరూ ఇదివరకు మీద ఎంతో శుభ్రంగా ఉందని చెప్తూ జరిగింది. అక్కడ పనిచేయడానికి 260 మంది పైన ఎంప్లాయీస్ ప్రత్యేకంగా గోశాలలో మాత్రమే ఆ గో రక్షణ కోసం పనిచేస్తారు. అత్యాధునికమైన ఎక్విప్మెంట్ తో వాటిని శుభ్రం చేస్తూ, అలాగే అక్కడ బ్లీచింగ్, అనేక క్లీనింగ్ ఏర్పాట్లు చేస్తూ ఉన్న స్థలాన్ని ఆయన దగ్గర ఎటువంటి వీడియో ఏమైనా ఉంటే అశుభ్రంగా ఉందని బయట పెట్టాలని నేను కోరుతున్నాను. ఏమైనా ఆధారం లేకుండా నిరాధారంగా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అక్కడ ట్యాగింగ్ లేదు, జియో ట్యాగింగ్ లేదు ఆవులకి అని చెప్తుంది జరిగింది. గోవులకి ఖచ్చితంగా 2668 ఆవులకి జియో ట్యాగింగ్ ఉంది అక్కడ. అలాగే ఆ ఆవులు గోరక్షణకి ప్రతిరోజు జనన మరణాలు కూడా రిజిస్టర్లో నమోదవుతాయి. అక్కడ రిజిస్టరే లేదంటున్నారు. మరి తిరుపతి బోర్డు ఆయన చైర్మన్ గా చేసి ఆ మాత్రం కూడా తెలియదా అని నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను. అంతేకాకుండా అక్కడ పోస్ట్ మార్టం చేస్తా లేదు అంటున్నారు. అసలు ఆ ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎప్పుడు ఏమైనా అనుమానాస్పదలో చనిపోతే పోస్ట్ మార్టం చేస్తారు తప్ప, అంతేగాని న్యాచురల్ డెత్కి ఎప్పుడు అక్కడ పోస్ట్ మార్టం చేసిన దాఖలు లేదు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలంలో కాటేపల్లి తాండాలో 2 వ్యక్తులు ఇళ్ల వద్దనే గంజాయి సాగు చేస్తూ అమ్ముతున్న భాగోతం బట్టబయలైంది. ఈ సమాచారం మేరకు సదరు 2 ఇళ్లలో తనిఖీలు చేయగా నిందితుడు భామన్ మధు సింగ్ పరారయ్యాడు. బర్దువార్ రాయిల ఇంటిలో తనిఖీ చేయగా 200 గ్రాముల ఎండు గంజాయి లభించింది. ఇద్దరి ఇంటి ఆవరణలో మొత్తం 62 గంజాయి మొక్కలను గుర్తించారు. గంజాయి మొక్కలను పెంచడం, రవాణా చేయడం ఎక్సైజ్ చట్టరీత్యా నేరం కాబట్టి వీరిద్దరిపై కేసులు నమోదు చేసి బర్దువార్ రాయిల అనే వ్యక్తిని అరెస్టు చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించిందని ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డి సత్యనారాయణ తెలిపారు. పిల్లలకు మనం ఇవ్వగలిగిన విలువైన ఆస్తి చదువు మాత్రమేనని, అదే వారి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలుగుతుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో ఉన్న శ్రీ నవోదయ స్కూల్ కాలేజ్ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నవోదయ విద్యా సంస్థలు ఉన్నతమైన ప్రమాణాలతో సమంజసమైన ఫీజులతో విద్యను అందిస్తున్నారన్నారు. శ్రీ నవోదయ విద్యా సంస్థ అందరి మన్ననలు అందుకుంటున్నాయని కొనియాడారు. ఈరోజు శ్రీ నవోదయ స్కూల్ కమ్ కాలేజ్ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఇనాగ్రేషన్కి నన్ను పిలవటము నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే స్కూల్స్ అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంటు. చిన్న పిల్లలకి నుంచి అంటే ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పేదానికి మంచి అవకాశం ఉంది. అత్యంత రీజనబుల్ రేట్స్ తోటి వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే రీజనబుల్ రేట్స్ తోటి నడుపుతున్నారు. 3 స్కూల్స్ 4 కాలేజెస్ కూడా మురళీ గారు అట్లాగే రాము గారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. మనకి అందరికీ తెలుసు, జీవితంలో పిల్లలకి పర్మనెంట్గా ఉండేది, వారి జీవితాంతము ఉండేది చదువు. మనము పిల్లలకి డబ్బు ఇచ్చినా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎవరు కూడా పర్మనెంట్గా ఉండేది కాదు. కానీ ఎవరికి కూడా పర్మనెంట్గా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు
50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వీళ్ళ పిల్లలు పెద్ద అయ్యాక తల్లిదండ్రులు న్యాచురల్గా జరగవలసిన ప్రక్రియ జరుగుతుంది. కానీ జీవితాంతం ఉండేది చదువు మాత్రం ఒక్కటే ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏదైతే ఇప్పుడు కొత్తగా చదువుకుని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మంచి విద్యని ఇచ్చే స్కూల్స్ నవోదయ శ్రీ నవోదయ స్కూల్స్ వారు చేస్తున్నారు. చాలా రీజనబుల్ రేట్స్. అట్లాగే మొన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా 1000 మార్క్స్కి 990 మార్కులు రావటం అనేది చాలా చాలా సంతోషం. వీరేంటంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పబ్లిక్ని లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేసే పనులు చేయటం లేదు. కేవలము వాళ్ళ ఆ డబ్బు అంతా కూడా ఆదా చేసి పబ్లిక్ దగ్గర తక్కువ రేట్లతోటి వారు స్కూల్ ఫీజులు పెట్టి నడపటం అనేది చాలా సంతోషము. వారికి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే స్కూల్కి మేనేజ్మెంటు టీచర్సు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ నవోదయ విద్యా సంస్థల కరెస్పాండెంట్ రాము మాట్లాడుతూ 2014లో తమ విద్యా సంస్థను ప్రారంభించామని, ప్రస్తుతం నగరంలో 4 కాలేజీలు 3 స్కూల్స్ను నిర్వహిస్తున్నామని తెలిపారు. నా పేరు రాము. నేను శ్రీ నవోదయ విద్యా సంస్థల యొక్క సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్స్ అండి. ఇది కాలేజ్ అనేది 2014లో స్టార్ట్ అయ్యింది. సో 2018 అనేది జూనియర్ కాలేజ్ కింద రూపుదిద్దుకొని ఈరోజు విశాఖపట్నంలో 4 కాలేజీలు 3 స్కూల్ కింద మనం నడపడం జరుగుతుంది. ఈరోజు గురుద్వార్ దగ్గర బిఎస్ లేఅవుట్లో స్కూల్ కమ్ కాలేజ్తో కొత్త బిల్డింగ్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ ఉందో ఇందులో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మరియు ఇంటర్మీడియట్, దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐఐటి అండ్ నీట్ కూడా కొనసాగించడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఆదరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి తల్లిదండ్రులకు టీచర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ యొక్క కొత్త బిల్డింగ్ ఆవిష్కరణకి వచ్చినటువంటి మా నార్త్ ఎమ్మెల్యే విశ్వకుమారాజుకి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విశాఖ జిల్లా భీమిలి మండలం గొల్లలపాలెం గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. నూతన తరగతి గదులు, ప్రహరీ గోడ, లైబ్రరీ రూమ్, కంప్యూటర్ రూమ్, సైన్స్ ల్యాబ్లను ఆయన ప్రారంభించారు. 34.80 లక్షల ఖర్చుతో ప్రహరీ గోడను, 41.60 లక్షల రూపాయల ఖర్చుతో మిగిలిన గదులను నిర్మించారు. ఈ కార్యక్రమానికి డీఈఓ ప్రేమ్ కుమార్, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జె చంద్రశేఖర్, భీమిలి జోనల్ కమిషనర్ ఎంఈఓ 1 and 2 కార్పొరేటర్ గంటా నూకరాజు, ఎస్ఎంసీ చైర్మన్ చందవరపు కుమార్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తనయుడు 74వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను కలిశారు. జనసేన పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జాయిన్ అవుతానని వంశీరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో అనకాపల్లి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి భీమరశెట్టి రామ్కి, దూలం గోపి, చదరం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వంశీరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితున్నై వార్డు అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. కొనతాల రామకృష్ణ సంపూర్ణ సహకారం మొదటి నుండి తమ కుటుంబానికి ఉందని, ఆయన నాయకత్వం ఉత్తరాంధ్ర ప్రాంతానికి చాలా అవసరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొనతాల మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని, ఎందరో నాయకులను తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని, అలాంటి వ్యక్తి సారథ్యంలో పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ఈరోజు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా గురువర్యులు పెద్దలు కొనతాల రామకృష్ణ గారి నేతృత్వంలో ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ, మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుల్ని, జనసేన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, ఆయన నేతృత్వంలో పెద్దల రామకృష్ణ గారి యొక్క సంపూర్ణ దీవెనతో మరి రానున్న రోజుల్లో అక్కడ కండువా వేసుకుని పార్టీలో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది. అనకాపల్లిలో భారీ ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్ష బీభత్సానికి పట్టణంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ ఈదురుగాలుల ప్రభావంతో ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ నూకాంబిక అమ్మవారి పండుగ ఆర్చ్ పూర్తిగా కుప్పకూలింది. భారీ ఈదురుగాలులతో పలు చోట్ల కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఎన్టీఆర్ క్రీడా మైదానం వద్ద కూలిన ఆర్చ్ వద్ద ట్రాఫిక్, విద్యుత్ శాఖ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
లోపలికి వెళ్ళిపోండి, లోపలికి వెళ్ళిపోండి, గ్లాస్ వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోండి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామంలో బాల్ద అరుణమ్మకు చెందిన పూరిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్ధమైంది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు వెంటనే అశ్వారావుపేట బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకి ఈ విషయం తెలియజేశారు. దీంతో వారు స్పందించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరో 21,000 రూపాయల ఆర్థిక సహాయంతో మొత్తం 26,000 రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు. కాకినాడ జిల్లాలోని రెవెన్యూ భవన్లో ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సుపరిపాలన, వేగవంతమైన పాలన అందించే విధంగా కృషి చేస్తుందని అన్నారు. రెవెన్యూ అకాడమీ నెలకొల్పి తహసీల్దార్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం ద్వారా ప్రభుత్వం అనుకున్న రీతిలో మెరుగైన వేగవంతమైన సుపరిపాలన అందిస్తామని తెలిపారు. అలాగే 11వ పీఆర్సీ కమిషన్ ను ఇంకా నియమించలేదని, దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన, వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, రైతులతో ఎలా మమేకం అవ్వాలి, విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా పెద్దల దగ్గర నుంచి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ తీసుకున్న సూచనలన్నీ కూడా మా తహసీల్దారులకు చెప్పటం, వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు హామీని ఇవ్వడం జరిగింది. అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వేగవంతమైన పాలన రావాలంటే రెవెన్యూ ఉద్యోగులకి శిక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి. దానికోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అన్ని చోట్ల నుంచి మాకు ఉద్యోగుల నుంచి వినతి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పారదర్శకమైన పాలన, వేగవంతమైన పాలన రావాలంటే శిక్షణ నిధులతో పాటు మరి మీరు కూడా చర్యలు తీసుకుంటే మేము కూడా కలిసి మేము తప్పకుండా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలితాలు మీరు కోరుకున్న విధంగా వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదే విధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులను సంతోషంగానే ఉన్నాం. అయితే ఏ ఖర్చు లేకుండా కమిషనర్ని పిఆర్సీ కమిషన్ని 11వ పిఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి వాదన, బాధ, ఆవేదన ప్రతి ఉద్యోగులు వస్తా ఉంది. నాయకులను ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రభుత్వం దగ్గర కనీసం పిఆర్సీ కమిషన్ వేయించలేకపోతున్నారు అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో అదే విధంగా ఏదైతే డిఏ బకాయిలు ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు రెగ్యులర్గా ఇస్తుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తే వాళ్ళకి ఒకేసారి భారం పెరగకుండా ప్రభుత్వం అనే ఉద్దేశంతో పిఆర్సీ కమిషన్ నియామకం గత సంవత్సరం డిఏలు 2 డిఏలన్నా ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.